హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలోని 202వ భాగం. అందరూ అయిపోయాక మహి, రుద్ర ఇద్దరు వేణు సమన్విని చేరుకున్నాక సమన్వి సంతోషంగా తన అన్నయ్యలిద్దరిని చెరో వైపు నుంచి హత్తుకొని, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ, ఇప్పటి నుంచి మీరు ఒక పొజిషన్కి వెళ్ళిపోయారు అని ఆనందంగా అంది. రుద్ర సమన్వి తలనిమిరి పక్కకి జరిగితే మహి ఏడుపు మొహం పెట్టి, నా ఏడుపు నీకు సంతోషంగా ఉంది కదా, అందుకే సంబరాలు చేస్తున్నావు, పోవే, నాకు తెలియదా నీ గురించి అని మూతి ముడిచి అన్నాడు. పోరా, నేనేమి నీకు కంగ్రాచులేషన్స్ చెప్పటం లేదులే, ఆ అన్నయ్యకు చెప్పుకుంటున్నాను. ఓ తెగ షో చేస్తున్నావు అని రుద్రతో, అన్నయ్య, నువ్వు సీఈఓ అయ్యాక మహి అన్నయ్యని తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించు, ఓకేనా? అప్పుడు కానీ సెట్ కాడు అని సమన్వి నవ్వుతూ మహి వైపు చూసి కళ్ళెగరేసి అడగానే, మహి చిరుకోపంగా, ఆగవే నీ పని చెప్తాను అని మహి వెనక పడేలోపు రుద్ర తనని ఆపి, బిహేవ్ యువర్ సెల్ఫ్ మహి, సమన్వి, ఇది ఇల్లు కాదు అని సీరియస్గా అనటంతో ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని, ఇకనైనా నీ యాక్టింగ్ ఆపచ్చు కదా అన్నయ్య అని ఒకేసారి అడిగారు. నేను ఏ యాక్టింగ్ చేస్తున్నానని ఆపాలి అని రుద్ర చేతులు కట్టుకొని బేస్ వాయిస్లో అడిగితే, అప్పుడే స్వాతి, మిత్ర, మిగిలిన వాళ్ళందరూ వచ్చి రుద్రని హత్తుకొని కంగ్రాచులేషన్స్ చెప్పేలోపు రుద్ర వాళ్ళని చేతిలోనే ఆపేసి మంజుల గారిని, శరత్ గారిని మాత్రమే హత్తుకొని థ్యాంక్ యూ చెప్పి, మిగిలిన వాళ్ళకి కనీసం రెస్పాన్స్ ఇవ్వకుండా వెళ్ళి డిన్నర్ చేయండి, ఇప్పటికే ఆలస్యం అయ్యింది కదా అని సీరియస్గా అన్నాడు. స్వాతి మిత్ర ఏడుపు మొహం పెట్టి, బావా, నువ్వు కనీసం మమ్మల్ని నిన్ను ముట్టుకోనివ్వటం లేదు ఎందుకు అని అడిగారు. మీ ఇంటెన్షన్ నాకు అర్థమయ్యింది కాబట్టి అని సూటిగా వాళ్ళ వైపే చూస్తూ చెప్పి, బెటర్ మీరు నాకు దూరంగా ఉండటం, మీ మనసులో ఆశల్ని చంపేసుకోవటం అని సీరియస్గా చెప్పి పక్కకి వెళ్ళిపోతే మహి, సమన్వి నవ్వుకుంటూ స్వాతి మిత్రలతో, మేము చెప్పామా మీరు అన్నయ్య కంటి చూపు కూడా నోచుకోలేరని, అయినా వినకుండా మాతో ఛాలెంజ్ చేశారు కదా అన్నయ్య చేత లవ్ యూ చెప్పించుకుంటామని, ఇప్పుడు చెప్పించుకోండి అని వెక్కిరించి వెళ్ళిపోతే వేణు వాళ్ళ వైపు అయోమయంగా చూస్తూనే వెళ్ళిపోయాడు. స్వాతి, మిత్ర ఇద్దరు కోపంగా వెళ్తున్న సమన్వి మహిళ వైపు చూసి పల్లి నూరుకుంటూ మనసులోనే ఎలాగైనా రుద్రని దక్కించుకుంటాము అని అనుకున్నారు. ఇక్కడ మీరు ఒకటి గుర్తించాలి, మిత్రని తన అమ్మా నాన్నలు రుద్ర మీద ఇష్టం కలిగేలా చేశారే తప్ప తనంతట తానుగా రుద్ర అంటే ఇష్టపడి రుద్ర దగ్గరికి వెళ్ళటం లేదు. ఆఖరికి రుద్ర దగ్గరికి వెళ్ళాలన్న తనకి చాలా భయం, కానీ స్వాతికి పోటీగా మాత్రమే పంతంతో వెళ్తుంది. రుద్ర అక్కడ డ్రింక్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి మహి, సమన్వి తన దగ్గరికి వచ్చి, చెప్పు అన్నయ్య, ఎందుకు ఈ యాక్టింగ్, ఇంకా మమ్మల్ని మభ్యపెట్టాలని చూడకు, వేణుగారు చెప్పారు నీకు మేమంటే చాలా ఇష్టమని, అది డైరెక్ట్గా చూపించొచ్చు కదా, నీకోసం మేమంతలా బాధపడుతున్నామో తెలిసి కూడా నువ్వెందుకు వాంటెడ్గా మమ్మల్ని బాధ పెడుతున్నావు అని నిలదీసి ఫైట్ చేశారు. రుద్ర మాటలకి షార్ప్గా వేణు వైపు చూడగానే వేణు గుటకలు మింగుతూ రుద్ర వైపు భయంగా చూస్తూ ఉంటే సమన్వి రుద్ర చేతిలో డ్రింక్ గ్లాస్ లాక్కొని, ఆయన వైపు ఏం చూస్తావు కానీ మా వైపు చూసి చెప్పు అన్నయ్య, ఇప్పటికైనా నీ పై కోపం వదిలి మాతో మా అన్నయ్యలా ఉంటావా లేదా అని భయంగా ఉన్న డిమాండింగ్గా అడిగింది. సమన్వి, సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మహి వైపు చూసి, నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి ఇక్కడి నుంచి అని సీరియస్గా చెప్పి వేణు వైపు యమ సీరియస్గా మరోసారి చూశాడు. సమన్వి, మహి ఒకరి మొహం ఒకరు చూసుకొని, లేదు, ఈరోజు అటో ఇటో తేలాల్సిందే, నీ మనసులో మా మీద ఇంత వాత్సల్యం, ఇంత ప్రేమ పెట్టుకొని మాకు దూరంగా ఉండటానికి గల కారణం మాకు చెప్పి అప్పుడు మమ్మల్ని పంపించు, నీకోసం మేము ఆలోచిస్తుంటే మా గురించి నువ్వు ఆలోచిస్తూ కూడా కావాలని దూరం పెట్టటం ఏం బాగోలేదు అన్నయ్య అని అంటూ ఉండగానే మంజుల గారు వచ్చి, అవును రుద్ర,
మేము నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం మాకు దూరంగా ఎందుకు పారిపోతున్నావు? నేను నీకు తల్లి ప్రేమని పంచటంలో ఫెయిలయ్యానా? లేకపోతే నన్ను నువ్వు తల్లిగా చూడలేకపోతున్నావా? ఏమయ్యిందని మాకు దూరంగా ఉంటున్నావు? చెప్పు అని బాధగా అడిగారు. అప్పుడే ఆనంద్ గారు వచ్చి, ఇక్కడ అరవకండి గెస్ట్‌ల ముందు. ఏదైనా ఇంటికి వచ్చాకే మాట్లాడండి. మీరు వెళ్ళండి. నేను రుద్రతో మాట్లాడాలి అని చెప్పి అందరిని పంపించి వేణుని కూడా పంపించేశారు. ఆనంద్ గారు రుద్ర ఒంటరిగా ఉండాలనుకుంటున్నాడని తన మొహంలో అసహనం చూసి కనుక్కొని మంజుల గారు, మహి, సమన్వి ఆనంద్ గారి మాటకి దూరం వచ్చారు. కానీ మరోసారి రుద్రని అడిగి తేల్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇక వేణుకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక సైలెంట్‌గా ఒక టేబుల్ దగ్గర కూర్చుంటే అక్కడికి పక్కనే వచ్చి కూర్చున్నారు మహి, సమన్వి, మంజుల గారు. అందరూ వెళ్ళిపోయాక ఆనంద్ గారు రుద్ర భుజం మీద చెయ్యి వేసి, అర్థమవుతుంది కదా! నీకోసం ఇంట్లో వాళ్ళు ఎంతలా ఎదురు చూస్తున్నానో. ఇక నీ మనసులో ఉన్న భయాలన్నీ వదిలేసి అందరితో కలిసిపో రుద్ర అని అన్నారు. శృతి చిరాకుగా శ్రీధర్‌ని తిట్టుకుంటూ తన రూమ్‌కి వెళ్ళి ఏదో ఆలోచన వచ్చినట్టు, ఒకవేళ రుద్ర ఇండియా వెళ్ళాడా? అలా వెళ్ళే ఛాన్సే లేదే! కానీ ఎవరికైనా ఏమైనా అయితే వెళ్ళుండొచ్చు కదా! ఒకసారి బాబాయికి ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటూ అప్పటికప్పుడు ఫణీంద్ర గారికి ఫోన్ చేసింది. ఫణీంద్ర గారు ఫోన్ లిఫ్ట్ చేసి, "ఏంటి శృతి, ఇన్నాళ్ళకి ఫోన్ చేశావు? ఏమైనా విశేషమా?" అని నవ్వుతూ అడిగారు. "విశేషం కాదు బాబాయ్. రుద్ర 2 రోజుల నుంచి నాకు కనిపించటం లేదు. ఇండియా ఏమైనా వచ్చాడా అని అడుగుదామని ఫోన్ చేశాను. చెప్పండి, రుద్ర ఇండియా వచ్చాడా?" అని అడిగింది. శృతి మాటలకి ఫణీంద్ర గారు ఆశ్చర్యపోయి, "నేను తెలుసుకొని చెప్తాను" అని ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి నైట్ కల్లా శృతికి ఫోన్ చేసి, "రుద్ర ఇండియా వచ్చేశాడు కానీ నువ్వు మాత్రం రావద్దు. మిగిలిన విషయం రేపు చెప్తాను" అని చెప్పి ఫోన్ కట్ చేశారు. శృతి పిచ్చిదానిలా గట్టిగా అరుస్తూ, "రుద్ర, అలా ఎలా వెళ్ళిపోయావు? నేను నీకు గుర్తుకు రాలేదా? లేకపోతే నేను అవసరం లేదనుకున్నావా? కనీసం నన్ను నువ్వు గుర్తించలేకపోయావా? నా ప్రేమ గురించి నీకు తెలుసు అని శ్రీధర్ అంటున్నాడు. మరి తెలిసినప్పుడు ఎందుకు నా ఎదురుగా వచ్చి అడగలేదు? ఒక్కసారి అడుగుంటే నా మనసులో ఉన్న ప్రేమ మొత్తం బయట పెట్టేదాన్ని కదా!" అని ఏడుస్తూ పిచ్చిదానిలా జుట్టు పీక్కుంటూ ఉంది. కనీసం ఫణీంద్ర ఏం చెప్పాడో కూడా అర్థం చేసుకోకుండానే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.